పనితీరు పైన ఎమ్మెల్యేలు నడుచుకుంటున్నటువంటి విధానం పైన ఆయా పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇవాళ జరిగినటువంటి చర్చ చూసుకుంటే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ సంబంధించినటువంటి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తూ అట్లా ప్రభుత్వంలో కూడా తనదైన శైలిలో తన పాత్రను పోషిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ ఇవాళ క్యాబినెట్ సమావేశానికి ముందు తనతో భేటీ అయినటువంటి మంత్రులతో కొంత చర్చించారు. ప్రధానంగా చూసినప్పుడు ఎమ్మెల్యేల్లో కొంత అవగాహన కొత్తగా ఎన్నికైనటువంటి వారిలో ఆ ప్రాధాన్యతను గుర్తించడం కానీ లేదా అవగాహన సంబంధించిన విషయంలో సమన్వయం పరుచుకుంటూ ముందుకు వెళ్లాల్సినటువంటి విషయంలో ఇంకా సమస్య ఉంది. ఖచ్చితంగా వారికి కొంత అవగాహన కల్పించేందుకు అవసరమైతే శిక్షణా తరగతులు లాంటివి కావచ్చు లేదా చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్లుగా ఇవాళ మనకు వార్తలు వచ్చాయి. అంటే ఈ విషయంలో పార్టీ సంబంధించినటువంటి అంశంలో మనం చూస్తే 2024 సాధారణ ఎన్నికల్లో కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తే 164 స్థానాల్లో గెలిచినటువంటి పరిస్థితి. కేవలం 11 స్థానాలకే వైఎస్ఆర్సీపీ పరిమితమయ్యింది. సో వైనాట్ 175 అన్నటువంటి వైఎస్ఆర్సీపీ 11 స్థానాలతో ప్రతిపక్ష పార్టీకి హోదాకు కావాల్సినటువంటి నెంబర్ను కూడా పొందలేక ప్రస్తుతం దీనికోసం కోర్టులకు వెళ్ళి వారు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిని పార్టీలను ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర, పార్టీ క్యాడర్తో ఆయన మమేకమైనటువంటి తీరు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే భారతీయ జనతా పార్టీ ప్రధాని మోదీ కావచ్చు, రాష్ట్ర నాయకత్వం వీరందరూ ఒక తాటిపైకి వచ్చి అప్పట్లో వైఎస్ఆర్సీపీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలి, రాష్ట్రంలో కొత్త పరిపాలన లేదా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశంపైన ముందుకు వెళ్ళాలి, ప్రజలకు ఒక భరోసా ఇస్తూ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అటు ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, ప్రజాప్రతినిధుల వైపు నుంచి ఉండవు. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో లేకపోతే ప్రజలను పీడించడమో, భయభ్రాంతులకు గురి చేయడమో, కేసులు నమోదు చేయడమో, ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పి స్పష్టంగా అప్పట్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి వారు ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే కూటమి పార్టీల తరపున పోటీ చేసినటువంటి అభ్యర్థుల యొక్క వ్యక్తిగత సామర్థ్యాలు, వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం, వారికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పట్టు, వారికి ఉన్న ఇతరత్ర అనేక అంశాలు, సామాజిక, ఆర్థిక, వారి యొక్క ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటితో కంటే ఆయా పార్టీలు ఇచ్చినటువంటి ఒక భరోసా, ఆ పార్టీ అధినేతలు ఇచ్చినటువంటి ఒక పిలుపు అనేది చాలా ప్రభావితం చూపించింది. సో ఆ విషయాన్ని శాసనసభ్యులు కావచ్చు లేదా మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ కొన్ని చోట్ల శాసనసభ్యుల వ్యవహారం చూస్తే ఇటు సీనియర్లతో సమన్వయం చేసుకోకపోవడం లేదా మంత్రులతో కూడా వారికి సరైనటువంటి కోఆర్డినేషన్ లేకపోవడం, వారి ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి పరిస్థితులు, లేకపోతే ఏ విషయానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అనేటువంటి అంశంలో కూడా వారు సక్రమంగా లేరు అనేది అసంతృప్తికి గురి చేస్తున్నటువంటి అంశం. సో ముఖ్యంగా వారు ప్రజల నుంచి వచ్చేటువంటి విజ్ఞప్తులు స్వీకరించేందుకు కూడా ఒక రోజు కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మీరు ఖచ్చితంగా నిర్వర్తించి తీరాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేదా మంత్రి నారా లోకేషో ఆదేశించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఎలా ఉంది అనేటువంటిది ఇక్కడ ప్రశ్నగా మారింది. ఎందుకంటే ఇక్కడ మంత్రులకు సంబంధించినటువంటి వారు వారి నియోజకవర్గాలకు పరిమితం అవ్వడం, వీరికి సమన్వయం చేసేవారు లేకపోవడం, లేదా తమ నియోజకవర్గాల్లో తామే మొత్తం సర్వం అన్నట్లుగా శాసనసభ్యులు వ్యవహరించడం, ఆయా నియోజకవర్గం ఒక సమంత రాజ్యంలాగా ఫీల్ అవ్వడం, ఇలాంటి పరిణామాలు చాలా చికాకుగా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించేటువంటి ఆయన సొంత జిల్లాలోనే ఒక ఎమ్మెల్యే వ్యవహార శైలిపైన పార్టీ క్యాడర్ బయటకు వచ్చి బహిరంగంగా విమర్శలు చేశారు. గతంలో వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే
తమ వద్ద పనిచేస్తుంటే వారి దగ్గరికి వెళ్ళి పార్టీస్ కోసం పనిచేసిన వాళ్ళు ఏ రకంగా పని చేయించుకోవాలి, లేకపోతే వారు ఎవరికి సాయం చేస్తారనే విషయం పైన కొద్ది రోజులు గొడవే నడిచింది. సో అది పెద్దలు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అమరావతి రాజధానికి కోతవేట దూరంలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి ఎంపీకి మధ్య జరిగినటువంటి వివాదం పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లా అనేక జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు, అక్కడ సమన్వయం చేసుకోవడంలో జరుగుతున్నటువంటి ఇబ్బందులు, లేదా కూటమి ధర్మాన్ని నిర్వర్తించకుండా వ్యవహరిస్తున్నటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అది ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన విషయం పైన ఇవాళ లోకేష్ మాట్లాడుండొచ్చు. ఇది ఒక తెలుగుదేశం పార్టీలోనే కాదు, ఇటు జనసేన అయినా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులైనా ఫస్ట్ టైం ఎన్నికైనటువంటి వారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి విషయంలో తాము అనుకున్నదే జరగాలి, లేదా తామే మొత్తం కూడా సర్వం అన్నట్లుగా వ్యవహరిస్తున్నటువంటి విధానాల వల్ల ఎదురవుతున్నటువంటి ఇష్యూస్, వాటిని ఎలా పరిష్కరించాలి అనేటువంటిది ప్రస్తుతం చాలా సవాల్గా మారుతుంది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా కూడా జరుగుతోంది. ఇటీవల కాలంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరు, కొత్తగా ఎన్నికైనటువంటి వారు ఉన్న చోట కానీ కొంతమంది సీనియర్లు సైతం కూడా, ఇదేమి సీనియర్లు అంతా పూర్తి స్థాయిలో వీరు అన్ని విధాల ఆల్ పర్ఫెక్ట్ అనేటువంటి పరిస్థితి కాదు, అక్కడ కూడా లోపాలు ఉన్నాయి. కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి వాళ్ళు కానీ సీనియర్లు కావచ్చు, వారి పెత్తనాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకో లేదా వారితో పాటు ఉన్నటువంటి వారికి అప్పజెప్పి, లేకపోతే మండలాలకు కొంతమందిని ఇన్ఛార్జీలుగా పెట్టి వ్యవహరిస్తున్నటువంటి విధానం వల్ల కూడా అటు ప్రజలకు కావచ్చు, లేదా పార్టీకి సంబంధించినటువంటి ద్వితీయ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు కూడా ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది ఫీడ్బ్యాక్ కూడా పార్టీ అధిష్టానానికి వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఇవాళ భావిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు చాలా సీరియస్గా మండల స్థాయిలో కానీ లేదా జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు లేదా అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేలు చాలా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు. అక్కడ ప్రజాప్రతినిధులు కానీ ప్రజలను కానీ సంబంధించిన విజ్ఞప్తులకు సంబంధించిన విషయాన్ని కానీ తెలుసుకునేందుకు, వాటిని పరిష్కరించేందుకు, లేదా ప్రజల్లోకి మంచి పేరు రావాలనేటువంటి ప్రయత్నం చేసేవాళ్ళు. అలా మెజార్టీ సభ్యులు చేయట్లేదు. కొత్తగా ఎన్నికైనటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు చాలా సీరియస్గా ఫీల్డ్లోకి ఇవ్వడం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని తూచా చెప్పకుండా చేయడం, అట్లనే ప్రత్యేకించి మహిళలకు సైతం కూడా ఒకరోజు కేటాయించి వారి దగ్గర నుంచి విజ్ఞప్తులు సేకరించి వారి సమస్యలు పరిష్కరించడం లాంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ మెజార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల వ్యవహారంపైనే ప్రస్తుతం సమస్యగా మారింది. ఎందుకు చెప్తున్నానంటే, ఉదాహరణకి ఒక జిల్లానే మనం పరిశీలిస్తే అసలు జిల్లా పరిషత్ సమావేశం జరిగితే కూడా ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు అని అంటే అసలు ఏం చేస్తున్నట్లు. సో ఒక రాయలసీమలో ఒక జిల్లానే మనం పరిశీలిద్దాం మోడల్గా, అక్కడ ఏం జరుగుతోంది, ఎట్లా ఉంది అనేటువంటి పరిస్థితి.